బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకై కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు హస్తం నేతలు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రావడం లేదన్నారు. బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం నుండి నిధులు తేవాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రాజెక్టులు అని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. సేవాదల్ సౌత్ ఇండియాలో తెలంగాణ రావాలని ఆకాంక్షించారు మహేష్ కుమార్ గౌడ్. సేవాదల్కు ఆర్ఎస్ఎస్కు చాలా తేడా ఉందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఆర్ఎస్ఎస్కు దండించడం తెలిస్తే తమకు జెండాలు అందించడం తెలుసన్నారు దీపాదాస్. గాంధీ భవన్లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదల్ 100ేళ్ల ఉత్సవాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు. సేవాదల్ సౌత్ ఇండియాలో గొప్ప ఆర్గనైజేషన్ గా తెలంగాణలో రావాలని నా ఆకాंक्षा। 10 साल केसीआर के रूल में तेलंगाना का डेवलपमेंट पूरा रुका नहीं, डाउन टर्न हो गया। बेफजूल पैसे खर्च करे, अनवांटेड प्रोजेक्ट्स बनाए, प्रोजेक्ट्स के नाम में कमीशन का है, लेकिन तेलंगाना का कोई अपडेट नहीं हुआ। जब आरएसएस के खिलाफ लड़ने का बात आई तो उन्होंने एक स्लोगन बनाया, उनके हाथ में डंडा है, हमारे हाथ में झंडा है। हमारे हाथ में तिरंगा है, वो तिरंगा नहीं लहराते हैं, हम तिरंगा लहराते हैं। तो ये अंतर है आरएसएस और सेवादल में। జవహర్లాల్ నెహ్రూ సేవాదల్ నుంచి ప్రధాని స్థాయి వరకు ఎదిగారన్నారు ఎంపీ అనిల్ యాదవ్. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో సేవాదల్ అందించిన కృషి మరువలేనిదన్నారు. సేవాదల్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. సేవాదల్ లేని కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉందంటే అది మీ అందరి వల్ల, సేవాదల్ వల్ల అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారత్ జోడో ఆ మొత్తం యాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రతి ఉదయం కూడా మొదటి దర్శనం అవధన చేసుకుంటుందంటే అది మన సేవాదల్ కుటుంబ సభ్యులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ రోజులలో సేవాదల్ కి అధ్యక్షుడిగా చేసిరంటే నిజంగా కూడా మీరందరూ కూడా అదృష్టవంతులు. లగచర్ల ఘటనపై నిజ నిజాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఎంపీ మల్లు రవి. వికారాబాద్ కలెక్టర్తో భేటీ అయిన త్రిసభ్య కమిటీ సభ్యులు లగచర్లతో పాటు మరో 2 గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకుంటామని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్పై దాడి బాధాకరమన్నారు. నిజమైన వాస్తవాలు తెలుసుకుని ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికే మేము ముగ్గురు త్రిసభ్య కమిటీ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని కలెక్టర్ గారితో తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ లగచర్ల ఇంకా 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలు కూడా తిరిగి వాస్తవం ఏంటి, నిజాలేంటో తెలుసుకుని నిజాల్ని ప్రజల ముందు పెట్టాలనే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము. తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రావడం లేదన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. సీఎం సభకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అభివృద్ధి నిరోధకులు ఎవరన్నా ఉన్నారు అనంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. తెలంగాణ ద్రోహులు తెలంగాణ ఉద్యమం పేరుట రెచ్చగొట్టి 100 మంది పిల్లల బలిదానం తీసుకొని వచ్చిన తర్వాత ఒకరిని కనుకరించిపోయి చూసిన కుటుంబాన్ని ఆదుకున్న దాఖలు లేవు, కానీ దాని మీద ఏర్కదిని రెచ్చగొట్టటమా? ప్రజాప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలవుతాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మండిపడ్డారు. చెన్నూరులో అన్ని రకాల సదుపాయాలతో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాలలో ఏర్పాటు చేసిన 71వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో పాల్గొన్నారు. సహకార జెండాను ఆవిష్కరించారు వివేక్ వెంకటస్వామి. తర్వాత చెన్నూరులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ 500 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. మన చెన్నూరు నియోజకవర్గంలో 50 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. దాన్ని 100 బెడ్లు చేసి స్పెషలైజ్ ట్రీట్మెంట్ కూడా మన చెన్నూరులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఏడాది పాలనపై బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో చేయని కార్యక్రమాలు ఏడాదిలోనే చేశామని చెబుతున్నారు. దీనిపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారు.